ఇంతటి ఘన విజయాన్ని రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీకి అందించని విధంగా ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించారు. ప్రజలు వాస్తవాల్ని గ్రహించారు. ప్రజలు ఏదైతే మరి పన్నుల బాధతోటి అలాగే దుర్మార్గంతో దౌర్జన్యంతో దోపిడీ పరిపాలనని వ్యతిరేకంగా ఈరోజు ఈ రాష్ట్రానికి అభివృద్ధి కావాలి, మా బిడ్డలకి భవిష్యత్తు కావాలి, ఈ రాష్ట్రానికి సంక్షేమం కావాలి, మేము ఈ బానిస సంఖ్యల నుంచి బయటపడాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా మరి తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి అఖండమైన మెజార్టీ 1000 రూపాయలు పెన్షన్ని పెంచుతూ ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేశారో పెరిగిన ధరలు మరి ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని పేదలందరికీ కూడా అవ్వాతాతలందరికీ కూడా మొట్టమొదటి నెల జూలై నెలలో 7,000 రూపాయలు తరువాత నుంచి 4,000 రూపాయలు ఇవ్వటానికి మరి తెలుగుదేశం పార్టీ మంత్రివర్గం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిర్ణయించింది. ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కాదు కానీ ఫస్ట్ మహిళలు అనేక వేల మంది పట్టణంలోకి వస్తారు. కనీసం వాళ్ళకి టాయిలెట్ సదుపాయం కూడా 4 సార్లు శాసనసభ్యుడిగా చేసిన ఈ శాసనసభ్యుడు ఆలోచించలేదంటే ఇతనికి ఏ మేర చిత్తశుద్ధి అని చెప్పి నేను ఆలోచిస్తాను. మొట్టమొదటిగా మహిళల కోసం ఈ మాచర్ల పట్టణంలో వాళ్ళకి ఏదైతే మరి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మేము రాబోయే రోజుల్లో ప్రతి వార్డు తిరుగుతాము, సమస్యల్ని తెలుసుకుంటాము. మరి ఇవన్నీ కూడా మా నాయకుడు దృష్టిలోకి తీసుకొని వచ్చి మాచర్ల పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు అలాగే ఈ పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడుస్తాము, ఈ అరాచక శక్తుల నుంచి కాపాడుతాము. అనేక విభాగాల్లో దోపిడీలు ఏవైతే జరిగినాయో వాటన్నిటినీ కూడా మరి మళ్ళీ రివ్యూ అప్పుడే సమాజంలో అందరికీ మేలు జరిగినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది. కానీ బస్సు యాత్రలతోటి సామాజిక యాత్ర అంటే కుదరదు. దానివల్ల జరిగే ఫలితం ఏమీ లేదు, పబ్లిసిటీ స్టంట్ తప్పితే. ఈరోజు వరికపూడిసెల ప్రాజెక్టు కానీ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ వస్తే వీటిల్లో ప్రతి పేదవాడు, ప్రతి కులము, ప్రతి పార్టీ వాడు కూడా ఆ ఫలితాలను అనుభవిస్తాడు. ఈ సామాజిక న్యాయం అంటే అన్ని వర్గాలకి న్యాయం చేయటం సామాజిక న్యాయం. సామాజిక న్యాయం అంటే బస్సు యాత్రలు కాదు. తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం అంటే ఏంటో చేసి చూపిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. పేదల పట్ల చిత్తశుద్ధిని తెలుగుదేశం పార్టీ నిరూపించుకుంటుంది. సంక్షేమంతో పాటు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్ర యువతకి భవిష్యత్తు ఉండాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు మరి ఎన్డీఏ కూటమి ఏర్పడి ఘన విజయాన్ని సాధించి ఈరోజు సంక్షేమ ఫలాలను అందించడానికి కూడా ఒక్కొక్కటిగా చర్యలు తీసుకోబోతా ఉంది. పూర్తి చేస్తాము. ఇక్కడ మెరుగైన వైద్యశాలను ఏర్పాటు చేస్తాము. పేదల కోసం ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితులు లేకుండా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తాము. పల్నాడు ప్రాంతం విద్యకి చాలా దూరంగా ఉంది. ఇక్కడ వీలైనన్ని విద్యా సంస్థలను తీసుకురావటం, మరి బడుగు బలహీన వర్గాలకు కూడా విద్యను అందుబాటులో తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాం. మాచర్ల పట్టణాన్ని కూడా అభివృద్ధి చేస్తాము. ఇవాళ దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే కనీసం మహిళలు